నమస్కారం. కూచిపూడి సర్టిఫికేట్ కోర్స్. కూచిపూడి సర్టిఫికేట్ కోర్సులో ఏమేమి అంశాలు ఉంటాయి? ఎన్ని ఇయర్స్ స్టడీ చేయాల్సి ఉంటుంది? ఎక్కడ చేయవచ్చు ఈ కూచిపూడి సర్టిఫికేట్ కోర్స్? ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కూచిపూడి సర్టిఫికేట్ కోర్స్ మనము పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కింద ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. ఇందులో మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ప్రాక్టికల్, పేపర్ 2 థియరీ. ఇవి రెండు కలిపి కూడా ప్రైవేట్గా రాస్తే ఒకే ఇయర్లో వెళ్ళొచ్చు. ఒకే ఇయర్లో అంటే మీరు ఆల్రెడీ నేర్చుకుంటూ ఉండాలి. స్టెప్స్ మీద జిటీస్ మీద కొంచెం అవగాహన కలిగి ఉంటే సింగిల్ ఇయర్లో మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. మీకు అసలు ఏ బేసిక్ లేదు, కూచిపూడి అనేది రాదు, అలాంటప్పుడు మినిమం 4 ఇయర్స్ అయితే పడుతుంది. వచ్చే రెగ్యులారిటీని బట్టి కానీ, చేసే సాధన బట్టి కానీ మీ టైం అనేది తీసుకుంటుంది. సో ఈ కూచిపూడి సర్టిఫికేట్ కోర్స్ ఎక్కడ చేయొచ్చు? మీరు ఏ గురువు దగ్గర నేర్చుకుంటున్నారో ఆ గురువు మిమ్మల్ని కంపల్సరీ కూచిపూడి సర్టిఫికేట్ కోర్స్ పంపిస్తూ ఉంటారు. లేదు మీరు త్రూ గవర్నమెంట్ కాలేజ్ నుంచి కూడా చేసుకోవచ్చు. హైదరాబాద్లో అయితే కనుక భక్త రామదాస్ కాలేజీ ఉంది, అలాగే కోటిలో ఒక కాలేజీ ఉంది. సో మీరు అక్కడైనా చేసుకోవచ్చు. అక్కడ మీరు చేసుకోవాల్సి ఉంటే కనుక 4 ఇయర్స్ కంపల్సరీ కూడా కాలేజీకి మీరు రెగ్యులర్గా వెళ్తూ సిలబస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఎగ్జామ్ రాసుకుంటూ 4th ఇయర్కి వస్తారన్నమాట. ప్రైవేట్గా రాసుకుంటే 4 ఇయర్స్ కలిపేసి మీరు ఒకేసారి రాస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ కూడా మీరు క్వాలిఫై అవుతూ 4th ఇయర్లో అందరూ కలిపి కామన్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది. ప్రైవేట్గా రాసినా కూడా, త్రూ గవర్నమెంట్ కాలేజీగా రాసినా కూడా 2 సర్టిఫికెట్స్ కూడా వ్యాలిడే. సో అసలు ఈ కూచిపూడి సర్టిఫికెట్ ప్రాక్టికల్లో ఏమేమి అంశాలు ఉంటాయి, థియరీలో ఏమేమి అంశాలు ఉంటాయి? ముందుగా ప్రాక్టికల్. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈ ప్రాక్టికల్ అనేది ముందుగా మనము అన్ని జాతుల స్టెప్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే అన్ని జాతుల జతులు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అన్ని జాతులు అంటే తెలుసు మీకు ఆల్రెడీ. 5 పంచజాతులు ఉంటాయి మనకి: తిస్రం, చతురస్రం, మిశ్రం, కంఠం, సంకీర్ణం. ఈ 5 జాతులు కూడా మనం అన్ని నేర్చుకొని తరోగా ఉండాలి. వాటితో పాటు కొన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఐటమ్స్ కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఐటమ్స్ కూడా మీకు లిస్ట్ చెప్తాను. ముందుగా వినాయక కౌతం వచ్చి ఉండాలి. ఏదైనా వినాయక కౌతం. జతిస్వరం, ఒక జతిస్వరం నేర్చుకుని ఉండాలి. అలాగే తులువ రాజేంద్ర శబ్దం, రామాయణ శబ్దం, కృష్ణం కలయి సఖీ తరంగం, అలాగే రామదాసు కీర్తన, తర్వాత బాలగోపాల తరంగం, ఆ తర్వాత క్షేత్రయ్య పదం. పదాలు 2 నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి కంపల్సరీ క్షేత్రయ్య పదం నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇంకొకటి ఎనీ పదం. తర్వాత జావలి, ఆ తర్వాత శ్రీకృష్ణ కర్ణామృతం నుంచి ఒక శ్లోకం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత మండూక శబ్దం, దశావతార శబ్దం, అన్నమాచారి కీర్తన, పదవర్ణం, దేవీ స్తుతి మీద ఒక శ్లోకం, ఆ తర్వాత ఒక ధరువు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తన. ఈ అంశాలన్నిటి మీద కూడా మీరు తరోగా ఉంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే, త్రూ మనము పెట్టుకున్న సెంటర్ని బట్టి ఐదర్ కోటిలో కానీ, లేకపోతే హైదరాబాద్లో చెప్తున్నాను ఇది నేను, కోటిలో కానీ లేకపోతే భక్త రామదాస్ ఉంది వెస్ట్ పారేటిపల్లిలో, ఆ రెండింటిలో ఏదో ఒక సెంటర్ తీసుకొని ఎగ్జామ్ చేసుకోవచ్చు. అదే వేరే ఊర్లో అయితే అక్కడ సంబంధించిన కాలేజెస్ ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారంటే, మీరు మీ గురువుతో పాటు ఎగ్జామ్కి వెళ్తారు. అక్కడ మీకు ఒక ఇన్విజిలేటర్ ఉంటారు. సో మీరు ఈ నేర్చుకున్న ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కడ ఏ అంశం అడిగితే ఆ అంశాన్ని మీరు ప్రదర్శించే విధంగా తయారై ఉండాలన్నమాట. సో వాళ్ళు ఒక జతిస్వరం వచ్చనుకోండి, జతిస్వరం ఫస్ట్ నుంచి చెయ్యని చెప్పరు, ఏదో ఒక పార్ట్ అడగవచ్చు. సో మీరు అన్నిట్లో కూడా తరోగా ఉంటే కనుక ఎగ్జామ్ బాగా చేస్తారనమాట. అదేవిధంగా థియరీలో ఏమేమి అంశాలు ఉంటాయి? ముందుగా ఫస్ట్ ఇయర్లో ఏమేమి అంశాలు ఉంటాయి అంటే,
నాట్యోత్పత్తి, అంటే మన డాన్స్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, వీటంతా గురించి కూడా క్లుప్తంగా అందులో మీకు ఉంటుంది. తర్వాత నిర్వచనాలు, నాట్యము, నృత్తము, నృత్యము, లాస్యము, తాండవము, పాత్ర, అపాత్ర, కింకిణి, సభ, వీటన్నిటి మీద కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉండాలన్నమాట. ఆ తర్వాత సప్తతాళాలు, మన ఈ సప్తతాళాలు దాని యొక్క టేబుల్ అంటే పట్టిక, 35 తాళాల పట్టిక కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసమ్మిత హస్తాలు అకార్డింగ్ టు అభినయ దర్పణం. తర్వాత పాదకర్మలు అకార్డింగ్ టు నాట్యశాస్త్రం. ఇది ఇంతవరకు మీకు ఫస్ట్ ఇయర్లో సిలబస్ ఉంటుంది. తర్వాత సెకండ్ ఇయర్లో ఏముంటుంది, సెకండ్ ఇయర్లో భారతీయ నాట్య శాస్త్రీయ నృత్య రీతులు ఉంటుందన్నమాట. అంటే మన ఇండియన్ డాన్స్ ఫామ్స్ ఉంటాయి కదా, అవి ఏమేంటి, ఎన్ని, వాటి గురించి కూడా అన్ని వివరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంయుత హస్తాలు అభినయ దర్పణం ప్రకారం. తర్వాత చతుర్విధాభినయములు, ద్వాదశ హస్తపానాలు, నాట్యశాస్త్రకర్తల పేర్లు. తర్వాత శిరో దృష్టి భేదాలు అండ్ సిద్ధేంద్ర యోగి నారాయణ సిద్ధుల యొక్క జీవిత చరిత్రలు కూడా మీరు వివరించాల్సి ఉంటుంది సెకండ్ ఇయర్ సిలబస్లో. తర్వాత థర్డ్ ఇయర్, ఈ థర్డ్ ఇయర్లో కూచిపూడి నాట్య చరిత్ర గురించి, అలాగే భామాకలాపం, యక్షగానాలు, భాగవత మేళ నాటకాలు, వీటి యొక్క పుట్టుక అభివృద్ధి గురించి కూడా వివరించాల్సి ఉంటుంది. నవరసాలు, తర్వాత గ్రీవా భేదాలు, ఉత్తమ మధ్యమ అధమ నాయక లక్షణాలని, దేవతా హస్తాలు, జయదేవుడు త్యాగరాజు యొక్క జీవిత చరిత్ర గురించి. తర్వాత నాట్యత్రయం, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారి గురించి, వెంపటి వెంకటనారాయణ శాస్త్రి గురించి గారి, తర్వాత చింత వెంకటరామయ్య గారి జీవిత చరిత్రలు కూడా రాయాల్సి ఉంటుంది. చివరి సంవత్సరం అంటే 4వ సంవత్సరం. ఈ 4వ సంవత్సరంలో ఏమేమి ఉంటుందంటే స్వీయ పరకీయ సామాన్య నాయిక లక్షణాలు, అష్టవిధ నాయక అవస్థలు ఉంటుంది. ఆ తర్వాత దశావతార హస్త లక్షణ వినియోగం ఉంటుంది. తర్వాత లోకధర్మి, నాట్యధర్మి గురించి వివరించాల్సి ఉంటుంది. తర్వాత క్షేత్రయ్య, అన్నమాచార్య, రామదాసు, మునిపల్లి సుబ్రహ్మణ్యం కవి గారి గురించి జీవిత చరిత్రలు రాయాల్సి ఉంటుంది. ఇది మీకు సిలబస్ అన్నమాట. ప్రాక్టికల్ 100 మార్క్స్ ఉంటుంది, థియరీ 100 మార్క్స్ ఉంటుంది. ఈ 4 ఇయర్స్ సిలబస్ కూడా కలిపి ఒకసారి పెడతారనమాట. థియరీ అయిపోయినా కొన్ని డేస్ గ్యాప్ తీసుకొని ప్రాక్టికల్ ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. ఈ విధంగా సర్టిఫికేట్ కోర్స్కి ఎలిజిబుల్ ఉంటారు. సో బుక్స్ ఎలా అని చాలామంది అడుగుతున్నారు నన్ను. బుక్స్ అనేది మార్కెట్లో చాలా అవైలబుల్స్ ఉన్నాయి. చాలామంది వారి పరిశోధన చేసి కానీ బుక్స్ రిఫర్ చేసి కానీ రాశారు. నేనైతే అభినయ దర్పణం నాట్యశాస్త్రాన్ని ఫాలో అయ్యి రాసుకున్నాను, ఓన్ బుక్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ ఓన్ బుక్కే మా స్టూడెంట్స్ కూడా ఫాలో అవుతూ రాస్తున్నారు అనమాట. మీరు అభినయ దర్పణం నాట్యశాస్త్రం మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, అవి కొనుక్కొని వాటి చూసి ఈ సిలబస్లో ఉన్న అంశాల ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నమస్తే.